మున్నూరు కాపు సంఘ సభ్యుల అభ్యున్నతి కోసం తాము శాయశక్తుల కృషి చేస్తామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకం తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి భూమయ్య అన్నారు. వరంగల్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సిద్దిపేటకు చెందిన తమకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తిరుపతి, రాష్ట్ర కార్యదర్శిగా భూమయ్య నియామకం అయిన సందర్భంగా సిద్దిపేటలో సంఘం నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి మిఠాయిలు పెంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమ కులంలో ఎక్కువ మంది రైతులే ఉంటారని, రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా సంఘం ముందుండి పోరాడుతుందని తెలిపారు. మరో వారం రోజుల్లో సిద్దిపేట మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. తనకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం, కోఆర్డినేటర్ మంగళారపురపు లక్ష్మణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్నూరు కాపు సంఘం నాయకులు నీలం యాదగిరి, బుస్స శ్రీనివాస్, పోలీసు రాజులు, కృష్ణ పాల్గొన్నారు. వరంగల్ పట్టణంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘము కమిటీ సమావేశంలో వారు డాక్టర్ భూశెట్టి భూమయ్య అనే నన్ను రాష్ట్ర కార్యదర్శిగా కూడా నాకు వారు నియామక పత్రాన్ని ఇచ్చారు. తిరుపతి గారికి వైస్ ప్రెసిడెంట్గా ఇస్తూ నన్ను కూడా అందులో కార్యదర్శిగా మీరు పనిచేయాలి, చాలా కాలం నుంచి మీరు కుల సంఘం గురించి అభివృద్ధిలో పాల్గొంటున్నారు కాబట్టి మీరు రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ పుట్టం పురుషోత్తం రావు గారు కార్యదర్శిగా నాకు నియామక పత్రం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మన అన్నపనేని నరేందర్ మాజీ శాసనసభ్యులు గారు కూడా మా ఇద్దరిని చాలా అభినందించారు. వారు ఇట్లా ఇచ్చినటువంటి మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ కుల అభివృద్ధికి, కుల సభ్యులకు, కుల సంఘానికి మంచి పేరు తెస్తూ శ్రమ చేసి అభివృద్ధిలోకి తెస్తామని రోజు వరంగల్లో జరిగిన మున్నూరు కాపు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వరంగల్ ఆకుతోట కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం అధ్యక్షతన వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపనేని నరేందర్ గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మంగళారపు లక్ష్మణ్ గారు మరియు ఓబీసీ చైర్మన్ రుద్ర సంతోష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మున్నూరు కాపు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో జిల్లా కార్యవర్గాలు మరియు జిల్లా బాడీ, రాష్ట్రానికి, జిల్లాలకు, మండలాలకు సంబంధించిన కోఆర్డినేటర్ల నియామకం గురించి మరియు జిల్లాల అధ్యక్షుల గురించి సమావేశంలో కూలంకషంగా చర్చించి త్వరలోనే అన్ని జిల్లాలకు కొత్త జిల్లా అధ్యక్షులను మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్లను నియమించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో మన సిద్దిపేట నుండి నన్ను శ్రీ నాయకం తిరుపతి నన్ను రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసినారు. అలాగే మా సంఘం నుండి డాక్టర్ భూశెట్టి భూమయ్య గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా మున్నూరు కాపులు అంటేనే రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా జిల్లా సంఘము, పట్టణ సంఘము అధ్యక్షుల వారితో మేము కూడా సమన్వయం చేసుకొని అట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మరియు మా పేద విద్యార్థులు ఉంటారు, మరియు పేద రైతులు ఉన్నారు, వారందరికీ ఏదో ఒక చేయాలని తపన మాకుంది. అది కూడా త్వరలోనే మా కార్యాచరణ చేసుకొని అందరి సమిష్టి కృషితో మేము ముందుకెళ్తాం. ఇట్టి పదవి మాకు రావడానికి మా సంఘం నుండి అందరూ కృషి చేశారు. అందరికీ మాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ